ఇంటి ఇల్లాలకు నా సోదరితో సమానమైన ప్రతి గృహిణికి ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా చెప్పాలనుకునే విషయాలను తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి శ్రద్ధగా ఈ పాత్రికేయుల సమావేశంలోని సారాంశాన్ని భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు వినమని కోరుతా ఉన్నా, రెండు చేతులెత్తి నమస్కరించి. ఎందుకంటే రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రస్తుతము మద్యానికి సంబంధించి ఏం జరుగుతుంది అంటే ఎన్ బ్రాండ్స్ పేరుతో నకిలీ మద్యం తయారవుతుంది. ఈ నకిలీ మద్యం తాగిన తర్వాత తాగినటువంటి ఏ అన్నైనా ఏ తమ్ముడైనా కానీ అనారోగ్య పాలయ్యే పరిస్థితి కొన్ని నెలలకు సంభవిస్తుంది, మరణించే పరిస్థితి కూడా సంభవిస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికీ ప్రతి నియోజకవర్గంలోనూ రోజు పదుల సంఖ్యలో మరణిస్తున్నారు ఈ మద్యం సేవించి 16 నెలలుగా. ఏమంటే ఇవి అకౌంట్లోకి రావు, పోలీసులు నమోదు చేయడానికి వీలు లేని హత్యలు. ఒక రకంగా చెప్పాలా కాదు, స్పష్టంగా చెప్పాలంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలు. నకిలీ మద్యం సేవించినటువంటి చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలతో ఆరోగ్యం క్షీణించి చనిపోతున్నారు, లివర్ పాడైపోతుంది. ఈ మందు తాగే వాళ్ళు పిచ్చి పిచ్చి చేష్టలు కూడా చేస్తున్నారంట, విపరీతమైన కోపానికి లోనవుతున్నారు. ఇది 16 నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక 2 నెలలు, ఒక నెల మినహాయిస్తే సమకూర్చుకోవడానికి నకిలీ మద్యం తయారు చేయడానికి ఎన్ బ్రాండ్ పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క అండదండలతో, ఈ ప్రభుత్వం యొక్క సంపూర్ణ సహాయ సహకారాలతో డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రభుత్వ అధికారులందరూ కూడా తూతూ మంత్రంగా ఏమాత్రమే గాని పని చేయకుండా వీరికి సహకరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులకు. అందుకే నకిలీ మద్యం ఎంత పబ్లిక్గా తయారు చేస్తున్నారంటే ఆశ్చర్యం కలిగేది. ఏడన్నా మనం నేషనల్ హైవేస్లో పోతా ఉంటే దాబాలు ఉంటాయి. ఆ దాబాలలో కాఫీ దొరుకుతుంది, టీ దొరుకుతుంది, పూరి దొరుకుతుంది, అన్నం దొరుకుతుంది. అట్టి దాబాలో ప్రధానమైనటువంటి రహదారులలో పోయేటప్పుడు కొన్ని వందల వేల రవాణా జరుగుతూ ఉండే సౌకర్యం, బస్సులు వెహికల్స్ పోతూ ఉండే రోడ్డు మీద ఒక దాబాలో కాఫీ దొరికే చోట, టీ దొరికే చోట నకిలీ మద్యం తయారవుతుందంటే ఏమనాలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని? ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దారుణం ఏమన్నా ఉందా? రాయలసీమ మాత్రమే ఈ మొలకల చెరువులో జరిగినటువంటి నకిలీ మద్యం తయారీ రాయలసీమ జిల్లాలకే కాదు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో నకిలీ మద్యం సప్లై అవుతా ఉంది. ఈ మూల నుంచి, చిత్తూరు మూల నుంచి చిట్ట చివరి వరకు, ఇచ్చాపురం వరకు, ఏ మూలకు పోయినా నలుమూలల నలుదిక్కుల అన్ని చోట్ల నకిలీ మద్యం తయారవుతుంది. నేను మద్యం సేవించే అన్నలకు, సోదరులకు అందరికీ చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సోదరులారా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బ్రాందీ షాపులలో మీరు తాగే మద్యం అది మద్యమే కాదు, మీకు మత్తునిచ్చి కాస్త మీ శ్రమను మర్చిపోయి నిద్రపోయే దానికోసం మీరు తాగుతాను అనుకుంటున్నారు. మీరు తాగుతా ఉండేది మత్తునిచ్చేది కాదు, విషాన్ని తాగుతున్నారు మీరు. మీ కుటుంబ సభ్యులను అనాథలను చేయడానికి ఉపయోగపడే విషాన్ని తాగుతున్నారు మీరు. ఇల్లాలి యొక్క తాలిబొట్టులు తెగిపడడానికి ఈ మందు, ఈ మద్యం, ఎన్ బ్రాండ్స్ పేరుతో తయారయ్యే ఈ మద్యం పూర్తిగా ఉపయోగపడతా ఉంది. ఒకనాటికి ఈ రాష్ట్రంలో ఈ మద్యం సేవిస్తే నాకు తెలిసినంత వరకు 5 సంవత్సరాల కాలానికి, మరో 4 సంవత్సరాల కాలానికి కొన్ని లక్షల మంది మరణిస్తారు. తక్కిన వాళ్ళు ఎవరైనా ఉండారంటే అనారోగ్యాలతో ఆసుపత్రుల పాలు చుట్టూ తిరుగుతూ ఉంటారు. దయచేసి మద్యం సేవించే సోదరుడు చెప్తా ఉన్నా, జాగ్రత్త. ఆ మద్యం సేవించే అన్నల యొక్క భార్యలకు చెప్తా ఉన్నా, ఆ చెల్లెమ్మలకు, ఆ కుటుంబ సభ్యుల పిల్లలకు చెప్తా ఉన్నా, మీ తండ్రిని కాస్త, మీ భర్తని కాస్త జాగ్రత్త పడమని సలహా ఇవ్వండి. ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతా ఉంది. ప్రజల ప్రాణాలను బలిగొనే మందును తెలుగుదేశం పార్టీ నాయకులు విచ్చలవిడిగా తయారు చేసి అమ్ముతా ఉన్నారు. ప్రభుత్వ అధికారులు ఏమాత్రమే చర్యలు తీసుకోవడం లే.
దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఉన్నా. నేను 16 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. నేను అడుగుతా ఉన్నా ఎక్సైజ్ అధికారులను, ఇంతవరకు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఉండబడిన సుమారు 3,500 బ్రాందీ షాపులు ఉన్నాయి. ఈ 3,500 బ్రాందీ షాపులలో ఎప్పుడైనా ప్రొద్దుటూరు మొదలుకుంటే ఏ ఒక్క బ్రాందీ షాపులైనా మీరు తనిఖీ చేసినారా? ఈ 16 నెలల్లో ఏ ఒక్క బ్రాందీ షాప్ అయినా మీరు తనిఖీ చేసినారా? నిబంధనలకు అనుకూలంగా బ్రాందీ షాపులలో మద్యం అమ్ముతున్నారా, అమ్మలేదా? నకిలీ మద్యం బ్రాందీ షాపులకు వస్తుందా లేదా? లేకుంటే ఇతర రాష్ట్రాలకు, గోవాను, కర్ణాటక సంబంధించిన రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి అమ్ముతున్నారే, ఈ బ్రాందీ షాపుల్లో ఉందా లేదా? లేకుంటే నీళ్లు కలిపి కల్తీ మద్యాన్ని అమ్ముతా ఉన్నారే, ఎప్పుడైనా తనిఖీ చేసినారా? చీకట్లో 5 గంటలకు బ్రాందీ షాప్ తెరిస్తే రాత్రి 12 గంటల వరకు షాపులు ఉంటాయి. తనిఖీ చేసినారా? 12 గంటలకు బ్రాందీ షాపులు మూస్తే 12 నుంచి తెల్లవారులు 5 గంటల వరకు బెల్ట్ షాపులు ఓపెన్ అవుతాయి. 24 గంటలు బెల్ట్ షాపులు. బ్రాందీ షాపులు ఉదయం నుంచి రాత్రి 12 వరకు. ఎప్పుడైనా నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు కొంతమంది ఉదయమే లేచి కాఫీ తాగుదాం అనుకుంటే పాలు వచ్చేదానికి 6 అవుతుంది అంటారు. పాలు వచ్చేదానికి 6 అవుతుందని చెప్తుంది భార్య. 6 గంటలకు పాలు వస్తాయి. కాఫీ తాగే మనకు 6 గంటలకు లభ్యం కాఫీ. ఈ రాష్ట్రంలో మందు తాగే సోదరులకు చీకట్ల 5 గంటల నుంచే మందు లభ్యం. ఇది చంద్రబాబు నాయుడు ఆదర్శవంతమైన మాటలు. ఎంత ఆదర్శవంతమైన మాటలు మాట్లాడతాడు ఆయన ఎలక్షన్లకు ముందు. ఈ రాష్ట్రంలో జే బ్రాండ్స్ అమ్ముతున్నారు, ఇదంతా విషము, ఇది తాగితే ఆడవాళ్ళ మంగళసూత్రాలు తెగి పడుతున్నాయి, నేను వచ్చిన తర్వాత మీకు అమృతం ఇస్తాను, ధరలు తగ్గిస్తాను. ఇదేనా అమృతం చంద్రబాబు నాయుడు గారు? మొలకల చెరువులు తయారయ్యే ఈ ఎన్ బ్రాండ్సేనా మీరు ఇస్తాండే విషం? ఈ మందు తాగితేనా ఈ రాష్ట్రంలోని మా అక్క చెల్లెమ్మల యొక్క మంగళసూత్రాలు గట్టిగా 10 కాలాల పాటు ఉంటాయా? ఆదర్శం. మళ్ళీ పత్తి గింజ తిన్న మాటలప్పుడు ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం? ఎక్కడికి తీసుకుపోతున్నారు ఈ రాష్ట్రం? ఏం ఆగిత్యం మాటలు మాట్లాడినావు అప్పుడు నువ్వు? ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? శ్మశానానికా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్మశానం చేయాలనుకుంటున్నారా మీరు? శవాల గుట్ట చేయాలనుకుంటున్నారా ఈ రాష్ట్రాన్ని? నకిలీ మద్యాన్ని అమ్మి శవాల మీద రూపాయలు ఏరుకోవాలనుకుంటున్నారా మీరు? ఆయనేమో ఆదర్శవంతమైన మాటలు చంద్రబాబు నాయుడు, ఈయన పవన్ కళ్యాణ్ ఏమో ఆవేశపూరితమైన మాటలు. ఊగి ఊగి మద్యపాన ప్రియులకు ఏమింత నీ ఆగిత్యం, నీ ఆవేశం? ఎక్కడి పోయింది నీ ఆవేశం? ఇప్పుడు చల్లబడిపోయిందే. చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీ డబ్బులు తీసుకొని నీ నోటికి బీగం వేసుకొని నీ ఆవేశాన్ని చల్లబరుచుకునేవా పవన్ కళ్యాణ్? ఇంకొక ఆయన ఉన్నాడు, చిన్నబాబు గారు. ఆయన పరశురాముడు లాంటి వాడు. అబ్బా, మా తల్లికి అవమానం చేసినారా? ఈ రాష్ట్రంలో ఉండే క్షత్రియ కులాలంతా సర్వనాశనం చేసి తలను నరికినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెగ నరుకుతారని చెప్పి పరశురాముడు మాట్లాడినట్టు మాటలు. ఒకరిది ఆవేశము, ఒకరిది ఆదర్శము, ఒకరిది పత్తిగింజ మాటలు. ఈయన చూసామా నకిలీ మద్యం. అసలు ఆ మొలకల చెరువులో జరిగిన మద్యం కేసు అయితే ప్రజలకు ఒకసారి చెప్పాలనుకుంటున్నా నేను. హైవేలో ఒక దాబాలో పట్టపగులు బాగా లోపలికి ఆడనో, రోడ్లలోనో, గుట్లలోనో, కొండలలోకి పోయి కాదు, పల్లెల్లోకి పోయి కాదు, ఒక దాబాలో నకిలీ మద్యాన్ని తయారు చేసే కర్మాగారాన్ని ప్రారంభిస్తే కొన్ని వేల మంది తిరుగుతూ ఉండే చోట భారీ మిషన్లు తెచ్చి అక్కడ పెట్టి 3 రకాల భారీ మిషన్లు, ఒకటేమో మందు కలపాలా, ఒకటేమో బాటిలింగ్ చేయాలా, ఒకటేమో మూతలు చేయాలా, కొన్ని 10ల సంఖ్యలో కార్మికులు పని చేయాలా.
అటువంటి కర్మాగారాన్ని బహిరంగ ప్రదేశంలో పెడితే 16 నెలలైనా ఎక్సైజ్ అధికారులు కంటబడలేదంట. 16 నెలలైనా కంటబడలేదంట. ఇది నమ్మడానికి సాధ్యమవుతుంది ఆ ప్రజలారా? చిన్న టౌన్లలో చిన్న ఇసుపెటాకులు, కంపచెట్లలో ఇసుపెటాకులు ఆడుకుంటే 4 రోజులు ఆడితేనే 5 రోజులు కనుక్కుంటారే. కనుక్కొని ఆ బీదోళ్ళ మీద పోయి కంపచెట్లలో ఇసుపెటాకులు ఆడుకుంటే వాళ్ళ మీద పడి దాడి చేసి పట్టుకొని పేపర్లో పిలిచి పెద్ద ఫోజులు పెట్టి ఇంతమందిని పట్టుకున్నాం, అంతమందిని పట్టుకున్నాం, 70,000 దొరికింది, 80,000 దొరికిందని చెప్పి ఫోజులు పెడతారు కదా. మరి దాబాలలోనే నకిలీ మద్యం కర్మాగారాలు పెడితే మీకు కనిపించలేదంటే ప్రజలు ఎవరైనా నమ్ముతారా? అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వారిది కాబట్టి, దొంగలు ఊర్లు పంచుకుంటున్నారు కాబట్టి అది మీకు కనిపించవు. దొంగలే ఊళ్ళు పంచుకుంటున్నారు. ఇందులో పాలకులకు భాగం ఉంది, బ్రాందీ షాపు యజమానులకు భాగం ఉంది, ప్రభుత్వ అధికారులకు భాగం ఉంది. ఈ పాపంలో ముగ్గురికి భాగం ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఎవరిది ఈ నేరం? ఎవరిది ఈ తప్పు? మనుషులు మరణించడానికి, అనారోగ్య వేదానికి నకిలీ మద్యం వలన ఎవరిది తప్పు? తాగేవాడిదా? లేకుంటే బ్రాందీ షాపులు అమ్మేవాడిదే? లేకుంటే బ్రాందీ షాపుకు నకిలీ మద్యం తయారు చేసి పంపించే పాలకులదే? పాలకులు తయారు చేస్తానే కానీ మిన్నకుండిపోయిన ప్రభుత్వ అధికారులదే? ఎవరిది తప్పిది? ఎవరిని శిక్షించాలా? ఇంత ధనార్జన కోసం, ఇంత డబ్బు సంపాదించాలని యావ కోసం 24 గంటలు ఈ రాష్ట్రంలో మద్యం లభ్యమవుతుంది. 3,500 బ్రాందీ షాపులుంటే 75,000 నుంచి 1,00,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. ప్రజలారా, 75,000 నుంచి 1,00,000 బ్రాందీ షాపులు ఉన్నాయి. ఇది బతికేదానికే పోయేదానికే ఈ రాష్ట్రం. సందుకు గొంతుకు 24 గంటలు మద్యం లభ్యమవుతా ఉంటే, అది నకిలీ మద్యం తాగి ఊగుతా ఉంటే, చచ్చేటోడు సస్తా అంటే, బతికేటోడు బతుకుతా ఉంటే మీరు వినోదం చూస్తారా? మీరు సభలు పెట్టుకొని సూపర్ హిట్, సూపర్ క్లాస్ అని చెప్పి మీరు కార్యక్రమాలు చేస్తారా? నకిలీ మద్యం తయారీ, నీళ్లు కలిపిన మందు అమ్ముతారు. గోవా నుంచి, కర్ణాటక నుంచి సరుకు వస్తుంది. బ్రాందీ షాపులు తనిఖీ చెయ్యరు. ఒక్కొక్క బ్రాందీ షాపు నుంచి నెలకు ₹1,00,000 మామూలు. పోలీసులకు, ఎక్సైజ్ అధికారులకు. ఈ నుంచి కడప నుంచి అమరావతి అందరూ పంచుకోగా మిగిలింది చిన్నబాబుకు. పెదబాబుకు డిస్టిలరీ నుంచి కమిషన్ 4%, 3%. వీళ్ళు మళ్ళా పత్తి గింజల యొక్క మాటలు, పాతివ్రత్యం మాటలు. గట్టిగా ఎవరైనా మాట్లాడితే, ప్రశ్నిస్తే జైలు పాలు చేయడము. ఒకసారి ప్రజల్ని ఆలోచించమంటానా నేను? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బ్రాందీ షాపులు ప్రైవేటు పరం నుంచి క్యాన్సిల్ చేసి ప్రభుత్వం చేత విక్రయించినాం. ప్రభుత్వం విక్రయిస్తే నకిలీ మద్యం అమ్ముతుంది ఆ ప్రజలారా? ప్రభుత్వము బ్రాందీలో నీళ్లు కలిపి అమ్ముతుంది ఆ ప్రజలారా? ప్రభుత్వము నియమ నిబంధనలకు ప్రకారం అమ్ముతుంది ఆ ప్రజలారా? నిర్ణీత సమయాన్ని కాదని ప్రభుత్వం అమ్ముతుంది ఆ ప్రజలారా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వమే బ్రాందీ షాప్ నడిపింది కాబట్టి నిర్ణీత సమయం ప్రకారం 10 నుంచి రాత్రి 8 వరకు 9 వరకు అమ్మినారు. కల్తీ లేని మద్యాన్ని అమ్మినారు. ఏపీ బ్రూవరీస్ నుంచి మందు తెచ్చి అమ్మినారు. ఎంఆర్పీ ధరల ప్రకారమే మందు అమ్మినారు. బెల్ట్ షాపులు లేకుండా చూడగలిగినారు. బ్రాందీ షాపుల్లో మందు తాగనీయకుండా చూడగలిగినారు. మర్యాదగా మటసంగా తాగేవాడు ఇంటికి పోయి, కొంపకు పోయి, పిల్లాం సమక్షంలో 4 అంశాలు 5 అంశాలు తాగి ఉండాల్సిన పరిస్థితిని ఆయన కల్పిస్తే, ఎన్ బ్రాండ్స్ అని చెప్పి ఆయన గబ్బు పట్టించే ప్రయత్నం చేసి, లేని లిక్కర్ కేసు పెట్టి జైళ్ళకు పంపించి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇప్పుడు చూస్తామా, 24 గంటలు మద్యం దొరుకుతుంది. నేను చెప్పినా కదా, కాఫీ తాగాలంటే 6 గంటలకు పాలు వస్తాయి, 6 గంటలకే కాఫీ లభ్యమవుతుంది. కానీ ఈ రాష్ట్రంలో మందు తాగాలంటే 5 గంటలకే లభ్యమవుతుంది. 24 గంటలు బ్రాందీ షాపులు, కల్తీ మద్యం తయారీ, డాబాలలోనే కర్మాగారాలు, పాల కర్మాగారాలు మూతబడినాయి. నకిలీ మద్యం కర్మాగారాలు ఓపెన్ అయినాయి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో. విచిత్రం ఏంటంటే, ఇందులో మళ్ళా కేసులు ఎవరు పెట్టారు వాళ్ళనంటే
దాబాలో బహిరంగంగా 16 నెలలుగా నకిలీ మద్యం కర్మాగారాన్ని ఓపెన్ చేసి తమిళనాడు నుంచి ఒరిస్సా నుంచి వచ్చిన కూలీలు ఉన్నారు కదా, వాళ్ళంట కేసులో ముద్దాయిలు. ప్రజలారా, వాళ్ళు నడపగలుగుతారా? వాళ్ళు నడిపితే 16 నెలల్లో 16 నిమిషాలకు పోలీసులు కనుక్కోరా? ఎక్సైజ్ అధికారులు పట్టుకోరా? వాళ్ళు కాదు నడిపింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సురేంద్ర నాయుడు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, అంతా వాళ్ళే. పాత్రదారులు, సూత్రధారులు తప్పించేసినారు. కేసులో పెట్టాల్సిన ముద్దాయిలు పెట్టలే. చంద్రబాబు నాయుడు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్సైజ్ పెద్ద అధికారికి, నిధులంతా మా వాళ్ళే ఉండారు, పేర్లు గడ్డకొస్తే మా ప్రభుత్వం బదనామైపోతుంది, బలహీనపడుతుంది, కాబట్టి ఎవరిని మా వాళ్ళని కేసులో పెట్టద్దు, తప్పించేసాయి. ఆ పరికరాన్ని కూలోళ్ళనో బాలోళ్ళనో పెట్టి కేసు మమా అనిపి అంటే ఎక్సైజ్ అధికారులు మమా అనిపించారు. సూత్రధారులు ఎవ్వరూ లేరు. కంబలపల్లిలో, మదనపల్లిలో కాగితాలు కాలకపోయినా, ఫైళ్ళు మేము కాల్చినామని చెప్పి డిఐజీలను, ఐజీలను హెలికాప్టర్లు వేసి మదనపల్లిలో దించిన ఓ చంద్రబాబు నాయుడు ఈ పొద్దు మరి బొలకల చెరువుకు పోరే, హెలికాప్టర్లు వేసుకొని, విమానాలు వేసుకొని ఈ పొద్దు పోరా డిఐజీలు, ఎక్సైజ్ అధికారులు. అంత పెద్ద నకిలీ మద్యం కర్మాగారాన్ని పట్టుకుంటే తూతూ మంత్రంగా చేస్తారా? ఆంధ్రజ్యోతి పత్రికలు అయితే ఎక్కడే కానీ ఆంధ్రజ్యోతి పత్రిక ఇది ఇంత నకిలీ మద్యం కుంభకోణాన్ని, మాఫియాను రాకెట్ మీద పెడితే ఇదిలే సర్కారీ కాప్ యాప్ 15,000 ఇచ్చినది ఇంకోటి ప్రచారం చేసుకుంటారు. లోపల యాన్నో జిల్లాలో 2 అక్షరాలు వేస్తారు. ఇది ఆంధ్రజ్యోతి. అదే ఇంత మటుకు పొరపాటు ఎవడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడు గతంలో ఏదైనా ఉంటే ఎంతో కొంత సంవత్సరాలు రాసినారు. బాధ్యతగా ఈ పత్రికలకు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇటువంటి లిక్కర్ నకిలీ మాఫియాను ఎండగట్టడం కోసం పత్రికలు పనిచేయవా? ఇంకా మీరు తెలుగుదేశం పార్టీకి డూడు బసవన్నలై వారు వేసే ఇంగిలి మెతుకులు తిని బతుకుతారా మీరు? దీన్నే మన పెద్దలు చెప్పింది, శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటే ఇదే. శవాల మీద పైసాలు ఏరుకోవడం, శవాల మీద పేలాలు తయారు చేసుకోవడం అంటే ఇదే అని చెప్పినారు పెద్దోళ్ళు. మనుషుల యొక్క, పేదవారి యొక్క ప్రాణాలతో కూడా ధనార్జన చేయడం. పత్రికల కొద్దీ, వారికి సంబంధించిన పచ్చపత్రికలు, అధికారుల కొద్దీ. ఎక్సైజ్ అధికారులైతే మామూలు మత్తులో మునిగి తేలుతున్నారు. తాగి మత్తు అయితే అనేది ప్రజలకు కాదు. ప్రజలారా, మామూలు మత్తులో ఎక్సైజ్ అధికారులు ఉన్నారు. 100 కోట్ల రూపాయల ధనార్జనలో నాయకులు ఉన్నారు. ఈ ప్రజలు తాగుతాండేది మత్తు కాదు, విషం తాగుతున్నారు ఈ ప్రజలు. ఈ వద్దు చనిపోకపోయినా 2 నెలలకో, 3 నెలలకో, 6 నెలలకో, సంవత్సరానికో, 2 ఏళ్లకో ఈ మందు తాగితే తప్పనిసరిగా చనిపోతారు. ఇదంటబ్బా సుమో, 99 రూపాయలు. ఇది 99 రూపాయలు సుమో. ఇది చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చినటువంటి బంగారు కానుక. ఇది అమృతం అంట. నేను చెప్తాను అన్నలారా, ముఖ్యంగా నా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా, 1కి 10 సార్లు చెప్తాను అన్నలారా, ఈ మద్యం కోసమే నాకు ఓటేయలే మీరు, అయినా పర్వాలే. మీ కుటుంబాలు, మీ భార్యలు, మీ పిల్లలు, మీ సంసారం పచ్చగుండాలనే మనస్ఫూర్తిగా మనసా వాచే కర్మే అని చెప్తానా. ఈ 99 రూపాయలకి ఇచ్చే ఈ మద్యం స్పిరిట్. ఇది ఆల్కహాల్ కాదన్నలారా, స్పిరిట్. ఇది కంప్లీట్గా స్పిరిట్. ఇది నేను మొట్టమొదటి రోజే చెప్పినా, భారీగా స్పిరిట్ను కొనుగోలు చేస్తున్నారు. స్పిరిట్కి అనుమతులు మామూలుగా ఇయ్యరు. కరోనా సమయంలో స్పిరిట్ అవసరం ఉంది కాబట్టి, శానిటైజ్ చేయాలి కాబట్టి, అప్పుడు ఇచ్చిన అనుమతుల ప్రకారం దీన్ని భారీగా కొనుగోలు చేసి డంపింగ్ చేసుకొని ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసే కర్మాగారాల దగ్గర నుంచి తయారైతుంది స్పిరిట్. ఇది 10 రూపాయలకు, 20 రూపాయలకు తయారయ్యే బాటలు. ఇది తాగితే పేగులు కాల్తాయన్నా, లివర్ పాడైపోతుందన్నా, సర్వనాశనం అయిపోతాం, మరణిస్తాం కొన్ని నెలలకు. మన భార్య, మన పిల్లలు అనాథలైపోయే పరిస్థితుంది. మీరు కష్టపడి శ్రమ చేసి సంపాదించిన డబ్బును రక్తం రూపంలో వీళ్ళు తాగుతున్నారు రాక్షసులు. మీకు విషాన్ని ఇస్తున్నారు, విషాన్ని తాపుతున్నారు, మీ చేత విషాన్ని తాపిస్తున్నారు. వాళ్ళు మీ రక్తాన్ని, మీ శ్రమను తాగుతున్నారు వాళ్ళు. దయచేసి మీ భార్య కోసం,
మీ పిల్లల కోసం, మీ కుటుంబాల కోసం కళ్ళు తెరవండి, జాగ్రత్త పడండి. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తయారయ్యే ఎన్ బ్రాండ్ పేరుతో తయారయ్యే ఈ కల్తీ మద్యాన్ని మీరు సేవించద్దు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఉన్నా నేను. ఈ 2 బాటళ్లకు తాగే వాళ్ళకే ముఖ్యంగా ఈ బాటలు మీరు చూడాలా, మీడియా కూడా జూమ్ చేసి చూపించాలా. దీనికి మూత మీద స్టిక్కర్ ఉంది. దీని ఏమంటారు? QR కోడ్ అంటారు. ఈ QR కోడ్ ఉండి స్కాన్ చేసేది ఉండేది బాటల్ మూత మీద వస్తుంది. ఇది ఏపీ బ్రూవరీస్ నుంచి ప్రభుత్వం ద్వారా అధికారపూర్వకంగా వచ్చేది. ఇది మంచిది. ఇది చూడండి, దీనికి లేదు, QR కోడ్ లేదు. స్వయంగా నేను నా డ్రైవర్ని పంపించి తెప్పించినది, దీనికి లేదు. అంటే ఇది నకిలీ, ఇది నకిలీ. ఈ నకిలీ మందు తాగి మనుషులు చనిపోతా ఉంటే మీరు పండగ చేసుకుంటున్నారు. ప్రొద్దుటూరు మద్యం షాపులు దొరికినాయి. ఈ 2 షాపులు తెప్పించిన ప్రొద్దుటూరు దాంట్లో. దీనికి లేదు, మీరు బాగా గమనించాలా. దీనికి ఉంది, ఇది QR కోడ్, ఇది స్కాన్ చేయొచ్చు. దీనికి లేదు. ప్రొద్దుటూరు బ్రాంతి షాపులో కొనకొచ్చినాయి. దీనికి కూడా ఉంది 99 రూపాయల QR కోడ్ కూడా దీనికి కూడా ఉంది. దీనికి ఉంది ఈ 2 దాళ్లకు, దీనికి లేదు. నకిలీ. విచిత్రం ఏంటంటే కేసు పెట్టినారు, బాగానే ఉంది. కేసు పెట్టినారు, బాగానే ఉంది. మామూలుగా అయితే చిన్న కేసులో కూడా చంద్రబాబు నాయుడు లేని కేసులలో కూడా వాణ్ణి బట్టగచ్చి వీడిని బట్టగచ్చి ఏంటియో మాట్లాడి ఈ పరిశోధన, ఈ CBI, ఆ CID కోతిపుండు బ్రహ్మాండం చేస్తాడు. మరి ఇంత పెద్ద నకిలీ మద్యం తయారు చేసే కర్మాగారాన్ని పట్టుబడిన చోట విక్రయించగా అప్పటికప్పుడు ఇంకా మిగులుబడి ఉండి తయారు చేసేది 1,75,00,000 నుంచి 2 కోట్ల సరుకు ఉంది. 2 కోట్ల సరుకు అంటే రోజుకు అక్కడ 2 కోట్ల 3 కోట్ల సరుకు తయారై బయటికి పోతుంది. ఒక్క రోజుకు 2 కోట్ల 3 కోట్ల సరుకు బాటళ్ళు 17,000 బాటలు సీజ్ చేసినారు. మరొక 10-12,000 బాటలకు సంబంధించిన సరుకు రెడీగా ఉంది. 2-3 కోట్లకు సంబంధించిన సరుకు అక్కడ తయారైతే, అంటే నకిలీ మద్యం తయారైతే నెలకు 100 కోట్లు. ఒక్క మొలకల చెరువు నకిలీ మద్యం కర్మాగారంలో తయారయ్యేది 100 కోట్ల సరుకు నెలకు. వీళ్ళు 15 నెలలుగా చేస్తున్నారు. అంటే 1,500 కోట్ల రూపాయల సరుకు వీళ్ళు విక్రయించినారు, నకిలీ మద్యాన్ని. ఈ 1,500 కోట్లు, 1,500 కోట్ల రూపాయల నకిలీ మద్యం సరుకును ఏ బ్రాంతి షాపులకు అమ్మినారని అధికారులు ఎంక్వైరీ చేయరా? చీల్చి ఎర్రగడ్డ మీద పొర చీల్చినట్టు చీల్చి వేరే వాళ్ళకైతే చూస్తారే. చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు దీనికి చేయరా? నేను అడుగుతా ఉన్నా ఎక్సైజ్ అధికారులను, తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఇంత పెద్ద నేరం జరిగితే, ఇంత నకిలీ మద్యాన్ని తయారు చేసే కర్మాగారాన్ని పట్టుబడితే 9 మంది కూలీల మీద కేసు పెట్టి మమా అనిపిస్తారా? ఆ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేయరా? సూత్రధారులను, ఎవరిని ఇందులో పాత్రధారులను చేయరా? కూలి వాళ్ళను మాత్రమే ముద్దాయిలు చేస్తారా మీరు? నేను అడుగుతా ఉన్నా. నా మొట్టమొదటి ప్రశ్న, ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసే కర్మాగారానికి పెట్టుబడి పెట్టింది ఎవరు? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. పోలీసులు కానీ, ఎక్సైజ్ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎవరు పెట్టుబడి పెట్టారు?